ఏంటో ఈ ఆదివారాలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తుంది. ఆదివారం వస్తే బయటికి వెళ్ళాలి, అది మా ఆచారం అన్నట్టు. మా దేవంశ్ కాడికి అయితే కంపల్సరీ బయటికి తీసుకెళ్లాల్సింది. మేమైతే స్వరంగం ముందు ఈ 139 రూపీస్ బిగ్ బజార్ పెట్టారు, ఆఫర్ ఉండే ఇక్కడ. ఎందుకో చూద్దాం ఏమేమి ఉన్నాయని వెళ్ళామే, కానీ అసలు ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కడ దొరకనివి, మనం చూడనివి చూసినవి అన్నీ ఉన్నాయి. కానీ మా వరకు వచ్చినప్పటికీ అన్నీ అయిపోయినాయి. ఇంకా అక్కడి నుంచి పున్నమి ఘాట్లో బబురి గౌన్స్కి వెళ్ళాం. ఇక్కడ ఏదో కొత్తగా సెట్ వేశారు, మరి ఇదేంటో తెలీదు, ఎందుకో తెలియదు, కానీ చాలా పెద్దది. మరి చూడాలి, ఈ సంక్రాంతికి అనుకుంటున్నాం మేమైతే. అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నాకెందుకో మా ఫ్లైఓవర్కి ఎదురు నుంచి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుండేది కూడా. మా ఇంటి దగ్గరలో ఉండే ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసాం. మాతో పాటు మా వదిన వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. వాడు వచ్చాడండి మా హస్బెండ్ ఇంకా ఏదో ఒకటి తినిపించాలి అన్నట్టు. మేము కూడా తింటాం అనుకోండి వాడి వంకలో. నేనైతే ఓ రెండైనా తింటాను. ఇంకా అలా ఐస్ క్రీమ్ తినేసి మనిషి ఒక 2-3 తిన్నాము. ఒకటే తింటే ఏం కడుపు నిండిద్ది. నేనైతే ఒక 2-3 తింటేనే అమ్మయ్య కడుపు చల్లగా ఉంది అనిపిస్తుంది. ఈ ఆదివారం అయితే ఇంత సింపుల్గానే అయిపోయింది. మరి నెక్స్ట్ వీక్ ఏముంది, మరి మేమేం చేస్తాం అనేది తెలియాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మీరు కూడా నా ఫ్యామిలీలో జాయిన్ అవ్వచ్చు. బాయ్, మళ్ళీ కలుద్దాం.